నమస్తే రైతు సోదరులందరికీ. ఈరోజు నా చిన్ని తోటకి నీళ్లు వేయడం జరిగింది. నీళ్లు వేసిన తర్వాత మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి దాని మీద ఒక అవగాహన వీడియో బాగుంటుంది, అందరూ కూడా తెలుసుకుంటారు విషయ పరిజ్ఞానం అని చెప్పేసి ఈరోజు వేయడం జరిగింది నీళ్లు. సో అందువల్ల ప్రస్తుతము ఈ ప్రోడక్ట్స్ వ్యామ్ నాకు వచ్చేసి 1000 చిన్న చెట్లు ఉన్నాయండి. వ్యామ్ వచ్చేసి 20 యూనిట్స్ వాడుతున్నాను. షేత్ వచ్చేసి ఒక 10, స్టిమ్రిచ్ వచ్చేసి ఒక 10. ఇవన్నీ వాడడం జరుగుతుంది. ప్రస్తుతం వచ్చేసి మొక్క దశ ఎట్లాగా ఉన్నది ఒకసారి చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ పద్ధతిలో ఉన్నది. బడ్డింగ్ ఇగురు కావచ్చు, మొగ్గ కావచ్చు, ఈ స్థాయిలో కనపడుతుంది. ఇంతవరకు అయితే ఎరువులు ఎటువంటివి కెమికల్ కి సంబంధించిన మన డిఏపీలు, పొటాష్లు, మెగ్నీషియం సల్ఫేట్లు, బోరకాలు, సిఎంఎస్లు ఏది మొక్కకు వేయలేదండి. ఈవెన్ ఆంది చెక్క వేయలేదు, ప్లస్ వేప చెక్క కూడా ఏం వేయలేదు. ఆంది చెక్క, వేప చెక్క చేసేటివన్నీ కూడా షేతు వ్యాము చూసుకుంటుంది అనే నమ్మకం, దృఢ నమ్మకంతోనే, ఆ సంకల్పంతోనే నేను నా తోటలో కంప్లీట్ ఆర్గానిక్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ టైం వదులుతున్నాం. రండి గంగాధర్ గారు, ఈయన కూడా నా సాటి అయితే పక్క ఊరు గ్రామానికి సంబంధించిన ఈయన కూడా వాడతాడు కాబట్టి ఈయనకు కూడా ఒక అవగాహన ఆల్రెడీ వాడడం జరుగుతుంది, ఇంకొకసారి అవగాహన ఏర్పడుతుందని చెప్పేసి రావడం జరిగింది. ఒకసారి మేమంతా డ్రిప్ ఫర్టిగేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, మీరు కూడా చూసుకోవచ్చు ఏమేం చేస్తున్నాం అనేది. పూర్వం వాడినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ మనము వాడుతున్నవి ఇంక ఇక్కడే ఉంటాయి. ఎవరైనా రైతులు వచ్చి అవగాహన కోసం చూసుకుంటారు, అంతా ఉంటారు. ఇవాళ వచ్చేసి మేము వ్యాము, షేతు, స్టిమ్రిచ్ వదులుతున్నామండి. ఈ పద్ధతిలో చేస్తున్నాను. నెక్స్ట్ ఏమి స్ప్రేయింగ్స్ అనేటివి కూడా ఏం కొడతాం అనేది దగ్గరలో వీడియో చేస్తాను. నమస్తే రైతు సోదరులందరూ. ఒకసారి పోసేయండి అమ్మ అంతాను. తీసుకోండి సార్, మీరు తీసుకోండి సార్, తీసుకోండి. షేతు, స్టిమ్రిచ్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.